మహాదేవుని స్తోత్రములు మనం చదువుకునే వాక్యం లేవియాకాండం 11 అధ్యాయం 1 నుంచి 12 వరకు. మరి యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చెను, మీరు ఇశ్రాయేలుతో ఇట్లనుడి, భూమి మీదనున్న జీవులన్నిటిలోనూ మీరు ఈ జీవులను మాత్రం తినవచ్చును. జంతువుల్లో ఏది డెక్కలు గలదే నెమరువేయునో దాన్ని తినవచ్చును, కానీ నెమరువేయు వాటిలోనూ 2 డెక్కలు గల వాటిలోనూ వీటిని తినకూడదు. ఒంటి నెమరువేయును కానీ దానికి 2 డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రము. పొట్టి కుందేలు నెమరువేయును కానీ దానికి 2 డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రము. కుందేలు నెమరువేయును కానీ దానికి 2 డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రము. పంది విడిగా నుండి 2 డెక్కలు గలది కానీ అది నెమరు వేయదు కనుక అది మీకు అపవిత్రము. వాటి మాంసమును మీరు తినకూడదు, వాటి కళేబారములు ముట్టకూడదు, అవి మీకు అపవిత్రములు. జలసరములన్నిటిలో వీటిని తినవచ్చును. సముద్రములోనేమి నదుల్లోనేమి ఏ నీళ్లలోనేమి వేటికి రెక్కలు పొలుసులు ఉండునో వాటిని తినవచ్చును. సముద్రంలోనేమి నదుల్లోనేమి సమస్త జలచరములలోను సమస్త జల జంతువులలోను వేటికి రెక్కలు పొలుసులు ఉండవో అవన్నీ మీకు హేయములు, అవి మీకు హేయములుగానే ఉండవలెను. వాటి మాంసమును తినకూడదు, వాటి కళేబారమును హేయముగా ఎంచుకొనవలెను. నీళ్ళలో దేనికి రెక్కలు పొలుసులు ఉండవో అది మీకు హేయము. ఇప్పుడు ఏవి తినొచ్చో ఏవి తినకూడదు అని చెప్తున్నారు. జంతువుల్లో అయితే నెమరు వేస్తూ 2 డెక్కలు ఉన్న వాటిని తినొచ్చు అన్నారు. నెమరు వేయాలి ఆ జంతువు, 2 డెక్కలు ఉండాలి దానికి, అటువంటివి తినొచ్చు. డెక్కలుండి నెమరు వేయింది పంది అటువంటి వాటిని తినకూడదని ఉంది. మళ్ళీ అలాగే నెమరు వేస్తూ డెక్కలు లేనిదైనా కూడా వాటిని కూడా తినకూడదు. అటువంటి వాటిని కూడా తినకూడదని ఉంది జంతువుల్లో. మళ్ళీ నీళ్ళల్లో ఉండే వాటిల్లో అయితే పొలుసు ఉండి రెక్కలున్న వాటిని తినొచ్చు, పొలుసు లేకుండా రెక్కలు లేకుండా ఉన్న వాటిని తినకూడదు. అవి హేయము, అవి అపవిత్రం, అసలు ముట్టకూడదు వాటిని చెప్తున్నారు దేవుడు ఇక్కడ. అలాగే ఇప్పుడు మనం అపోస్తులు 10వ అధ్యాయం 11 నుంచి 16 దాకా చదువుకుంటే పేతురు దగ్గరికి 4 చెంగులతోనూ కొన్ని అన్ని రకాల జంతువులు పురుగులు పక్షులు దింపబడ్డాయి. ఇప్పుడు 4 పైనుంచి ఆకాశం నుంచి అతను ప్రార్థన చేస్తుంటుండగా దర్శనంలో చూస్తున్నాడు పేతురు. ఆకాశం నుంచి దిగినప్పుడు పేతురు దగ్గరికి పేతురుని అంటున్నారు, ఒక స్వరం వినపడుతుంది, వాటిని చంపుకు తిని పేతురు అన్నప్పుడు, ప్రభా అపవిత్రమైనవి అహేయమైనవి నేను ఎప్పుడూ తినలేదు ఇటువంటి వాటిని అని చెప్తున్నాడు. నేను పరిశుద్ధపరిచిన వాటిని నువ్వు అపవిత్రమైనవని ఎంచవద్దు అని చెప్తున్నారంటే ఇక్కడ ఏ అయితే తినకూడదు, ఈ పురుగులు పక్షులు జంతువులు చేపలు జలాలు ఏవి తినకూడదు అన్నారో వాటిని దేవుడు కొత్త నిబంధన ప్రకారం అయితే పరిశుద్ధపరిచారు. కొత్త నిబంధన ప్రకారం అయితే అపవిత్రమైంది హేయమైంది కాదు తినవచ్చుని అంటున్నారు.